భారత అభిమానుల 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఐసీసీ ట్రోఫీని గెలుపొందిన విషయం తెలిసిందే. అమెరికా వెస్టిండీస్ వేదికల్లో జరిగిన ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ ఈ ఫీట్ సాధించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది. అందుకు ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. కానీ టీమిండియా ఫ్యాన్స్ ఆశలను వెస్టిండీస్ లో ఉద్భవించిన బెరిల్ హరికేన్ ఆలస్యం చేస్తుంది. తీవ్రమైన గాలులతో ఉష్ణమండల ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను హరికేన్ అంటారు. ఫైనల్ బార్బడాస్ వేదికగా జరిగింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఈ రోజు ఉదయం 11 గంటలకు భారత్ కు రావాల్సి ఉంది. బార్బడాస్ నుంచి న్యూయార్క్ కు, అక్కడి నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీలో భారత ప్లేయర్లు దిగాల్సి ఉంది. కానీ బెరిల్ హరికేన్ భారత జట్టు ప్రణాళికలను దెబ్బతీసింది. రెండో ప్రమాదిక హెచ్చరికను జారీ చేసిన వెస్టిండీస్ అధికారులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచించారు. అక్కడ గరిష్టంగా 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఎయిర్పోర్టులో రాకపోకలను నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. అయితే బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నట్లు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం.